మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జన్మ లగ్నానికి ఆధిపత్య శుభులు ఎక్కడ స్థితి ఉండాలి, ఆధిపత్య పాపులు ఎక్కడ ఉండాలి? ఈ విషయం లగ్నం బట్టి చాలామందికి తెలుసు ఎవరు ఎక్కడ ఉండాలో. కొత్తగా చూసే నా ఛానల్ చూసే వాళ్ళకి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. దానివల్ల మరొకసారి చేయడం జరుగుతుంది. అంటే జన్మ లగ్నానికి ప్రతి ఒక్కరికి ఏ లగ్నానికైనా ఆధిపత్య శుభులు పాపులు ఉంటారు. నైసర్గిక శుభులు నైసర్గిక పాపులు కాదు. అంటే లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి శుభులు. ఈ అధిపతులకి వేరే ఏ భావాధిపత్యం పాపాధిపత్యం వచ్చినా వీరెప్పుడు శుభులే. అంటే వీరు ఈ శుభులు కేంద్రాల్లో ఉన్నా, కోణాల్లో ఉన్నా, ఒకవేళ పాపస్థానాలలో ఉన్నా శుభత్వాన్నే ఇస్తారు. మరి గురుపాలిత లగ్నాలకి గురుపాలిత గ్రహాలు అవుతాయి లగ్న పంచమ భాగ్యాధిపతులు. శనిపాలిత లగ్నాలకి లగ్న పంచమ భాగ్యాధిపతులు శనిపాలిత గ్రహాలే అవుతాయి. ఇవి చాలా వీడియోలో చెప్పుకున్నాం. అంటే ఆధిపత్య పాపులు చూడండి. ఆధిపత్య పాపులు అంటే ఎవరు? ఆధిపత్య పాపులు ఏ భావానికి వస్తాయి అది చూద్దాం. ఫస్ట్ ఎవరికైనా సరే లగ్న పంచమ భాగ్యాధిపతులు శుభులు. అంటే ఈ 3 భావాలు తీసేద్దాం. ఇంకా షష్ఠ అష్టమ వ్యయాలు ఆధిపత్య పాపులు అవుతారు. వీరు కేంద్రాల్లో స్థితి ఉండకూడదు. మరి ఈ షష్ఠ అష్టమ వ్యయ భావాలకి ఆధిపత్యం పాపాధిపత్యం వచ్చినప్పుడు శుభాధిపత్యం కూడా వస్తుంది ఒక్కొక్క లగ్నానికి. ఎలాగది? మేష లగ్నమే తీసుకుందాం. కుజగ్రహం లగ్నానికి అష్టమాదికి ఆధిపత్యం వచ్చింది. అంటే ఈయన శుభగ్రహమే. ఇక్కడ గురుగ్రహం భాగ్యానికి 12కి ఆధిపత్యం వచ్చింది. అంటే ఇక్కడ శుభగ్రహమే తీసుకుందాం. ముందుగా వచ్చిన ఆధిపత్యం ఏంటి? శుభాధిపత్యం వచ్చింది ఈ గ్రహాలకి. తీసుకుందాం ఇలాగనమాట. ఇప్పుడు తులా లగ్నం తీసుకుందాం. తులా లగ్నానికి లగ్నాధిపతి శుక్రగ్రహం, అష్టమాధిపతి శుక్రగ్రహం. మరి ఈయన ఆధిపత్య శుభుడే. అదే తులా లగ్నానికి తృతీయ భావానికి షష్ఠ భావానికి మరి గురుగ్రహానికి వచ్చింది. ఈయన ఆధిపత్య పాపి. నైసర్గిక శుభగ్రహం అనేది వేరు. జన్మలగ్నం ఎవరిది వారే కాబట్టి వారిదే వర్తిస్తుంది. మరి ఈ గురుడు తులా లగ్నం వారికి కేంద్రాలలో స్థితి ఉన్నదనుకోండి, అది ఏ భావం అయిందో ఆ భావం నుంచి ఎక్కువ కష్టపడాలి. అంటే చతుర్థంలో ఉన్నారనుకోండి, భూమి, భవనం, వాహనం, ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అది గురుగ్రహం అయినప్పటికీ. సప్తమంలో ఉన్నారనుకోండి, వివాహ విషయమే లేట్ అవ్వడం ఇవి ఉంటాయి. అదే దశమంలో ఉన్నారనుకోండి, అక్కడ ఉచ్చు పట్టినప్పటికీ ఉద్యోగ విషయంలో ఇబ్బంది ఉంటుంది. అదే కోణాల్లో మరి 5, 9లో ఉన్నారనుకోండి, అది కోణస్థితి. మంచి ఫలితాలు ఇస్తారు. ఎందుకు? అది కోణం ఆధిపత్య పాపి కాబట్టి. మరి పంచమం కుంభరాశి కదండి, మిథునం భాగ్యరాశి కదండి. ఈ 2 గురుగ్రహానికి గురుపాలిత రాశులు కాదు కదా. కానప్పటికీ ఇక్కడ ఆధిపత్య పాపులు అయ్యారు కాబట్టి గురుడు ఇట్లా తీసుకోవాలి. ఇదే గురుడు తృతీయంలో కానీ, షష్టమంలో కానీ, అష్టమంలో కానీ, వ్యయంలో కానీ ఉన్నారనుకో, మంచి ఫలితం ఉంటుంది. ఇది తృతీయం పక్కన పెట్టేయండి, విపరీత రాజయోగంలోకి వెళ్ళిపోతుంది ఇది. ఎందుకంటే
6వ స్థానానికి ఆధిపత్యం వహించారు. షష్ఠ అష్టమ వ్యయాధిపతులు ఎక్స్చేంజ్ అయ్యి స్థితి పొందిన వారి వారి ఇళ్లలో ఉన్న అది విపరీత రాజయోగం. అది అక్కడ మారిపోతుంది. అలాగనమాట. ఇప్పుడు వృషభ లగ్నం తీసుకున్నామనుకోండి, వృషభం, మిథునం, కర్కాటక, సింహం, కన్య, తుల. లగ్నాధిపతి వృషభ లగ్నం శుక్రుడు లగ్న షష్టాధిపతి అయ్యాడు. తులా లగ్నం అంటే శుక్రుడికి 2 లగ్నాలు కదా, వృషభ లగ్నం, తులా లగ్నం. ఈ ఇద్దరికి ఒకటి షష్టాధిపత్యం వచ్చింది, ఒకటి అష్టమాధిపత్యం వచ్చింది లగ్నాధిపత్యంతో పాటు. ఈయన ఆధిపత్య శుభుడే అవుతాడు, ఆధిపత్య పాపి అవ్వరు శుక్రుడు. ఆయన ఎక్కడ స్థితి ఉన్నా ఇబ్బంది ఏమి ఉండదు. అలాగా ఆధిపత్య శుభులు అనుకోండి, ఆధిపత్య శుభులు ఏ భావంలో ఉన్నా, అది షష్ట అష్టమ వ్యయ భావంలో ఉన్న ఏ భావంలో ఉన్నా ఆ భావానికి శుభత్వాన్ని ఇస్తారు. ఆ భావాన్ని ఇబ్బంది పెట్టరు. అట్లాగా తీసుకోండి. ఆధిపత్య పాపులు ముఖ్యంగా కేంద్రాల్లో ఉండకూడదు. ఉన్నట్లయితే ఇబ్బంది అనేది జీవితానికి ఎక్కువ ఇబ్బంది. ఎందుకు? కేంద్రాలు జాతక చక్రానికి పిల్లర్స్ అంటే మూల స్తంభాలు. స్తంభాలు గట్టిగా ఉంటే మిగతాదంతా బాగుంటుంది. అంటే ఏంటి? 1, 4, 7, 10 పిల్లర్స్. అందుకని ముఖ్యంగా మీ జన్మ లగ్నానికి కేంద్రాల్లో ఏ గ్రహాలు స్థితి పొందాయి, అవి ఆధిపత్య పాపుల, ఆధిపత్య శుభుల, మీ జన్మ లగ్నానికి మీరే చూసుకోండి. చూసుకున్నట్లయితే 100% అర్థమైపోతుంది ఎందుకు ఆ భావం నుంచి అందుకోలేకపోతున్నాము. ఉదాహరణ జాతక చక్రం తీసుకుందాం. ఆధిపత్య పాప తులా లగ్నం, గురుడు మకర రాశిలో ఉన్నారు. తృతీయాధిపతి, షష్టాధిపతి. మకర రాశి అధిపతి, ఈ రాశి అధిపతి శని భగవానుడు మిథునంలో ఉన్నారు. ఇది గుడ్డే. భాగ్యస్థితి పొందారు. చతుర్థ పంచమాధిపతి భాగ్యస్థితి పొందారు. ఇది మంచిదే. ఇక్కడ తృతీయాధిపతి, షష్టాధిపతి అయిన గురుడు ఆధిపత్య పాపి. ఈ వ్యక్తికి 50 సంవత్సరాలు వచ్చాయి, స్వగృహం లేదు. ధనం అయితే బోల్డ్ ఉంది, తండ్రి ఇచ్చింది అయితేనేమి అన్నీ ఉన్నాయి. ఆయన స్వగృహం లేదు. ఎంత ప్రయత్నిస్తున్నా గృహం అనేది వారికి అమరటం లేదు. ఎందుకు? ఆధిపత్య పాపి అయ్యి ఎక్కడ స్థితి పొందారు? చతుర్థంలో స్థితి పొందారు. నివసించే గృహానికే ఇబ్బంది, మిగతా ఏంట్లకి కాదు, అంటే ఏ విషయానికి కాదు. ఎందుకు? చతుర్థం అంటేనే గృహం వస్తుంది. మిగతా విషయాలకి ఇబ్బంది అయితే లేదు, ఒక గృహానికే ఇబ్బంది. అంతవరకే ఇబ్బందిని ఇస్తారు, అంతేగాని జీవితాన్ని పాడు చేసేస్తారని కాదు. మకర లగ్నం మరి వ్యయాధిపతి గురుడు, తృతీయాధిపతి గురుడు. వ్యయాధిపతి గురుడు, తృతీయాధిపతి గురుడు. మకర లగ్నానికి మరి గురుడు పాపే కదండి. ఎందుకు గురుడు గురించి చెప్తున్నానంటే, ఈయన నైసర్గిక శుభగ్రహం, అతి శుభత్వం గల గ్రహం. మరి గురుడే మంచి చెయ్య ఎలాగా? ఇక్కడ జన్మలగ్నం బట్టి మారిపోతుంది. గురుడు మేషరాశిలో చతుర్థంలో ఉన్నారు. గురుడు మేషరాశి మిత్రరాశిలో ఉన్నారు చతుర్థం. ఆధిపత్య పాపీన. అయితే లగ్నాధిపతి శని భగవానుడు గురుణ్ణి చూస్తూ ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు ఆధిపత్య పాపికి ఆధిపత్య శుభుడైన వాడు దృష్టి ఉండాలి. ఉంటే ఇలాంటి వారికి గృహం ఉంటుంది. గృహ విషయమే కదా చూడాలి, గృహం ఉంటుంది. ఇబ్బందికర జీవితం అయితే ఉండదు.
మరి శని దృష్టి ఇబ్బంది కదండి. అది దృష్టి ఇబ్బందే. ఆధిపత్య శుభుడయ్యాడు, లగ్నాధిపతి అయ్యాడు. లగ్నాధిపతి ఏ గ్రహాలని చూస్తే ఆ గ్రహాలు ఇబ్బందిని ఇవ్వవు. అట్లా చూసుకోండి. మరి ఆధిపత్య శుభులు ఏ భావంలో ఉన్నా గుడ్. ఆధిపత్య పాపులు 3, 6, 8, 12లో స్థితి ఉంటే వెరీ గుడ్. ఎవరు? ఆధిపత్య పాపులు. ఫస్ట్ ప్రియారిటీ ఆధిపత్య పాపులు. తృతీయ, షష్ఠ, అష్టమ వ్యయాల్లో ఉంటే మంచి చేస్తారు. అట్లాగే రెండో ప్రియారిటీ కోణంకిద్దాం, స్థితి ఉండాలి. అది ఏ గ్రహమైనప్పటికీ ఆధిపత్య పాపులు. చతుర్థం, సప్తమం, దశమంలో ఇబ్బంది ఉంటుంది. 2, 12, 11లో ఉంటే ఆధిపత్య పాపి. ఇది ధనం, ఇబ్బంది అయితే ఉండదు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ వ్యాపారాలు అట్లాంటి వాటిల్లో ఉంటారు. ఎందుకు? ఆధిపత్య పాప అయ్యాడు కాబట్టి ధన విషయంలో ఇబ్బంది అయితే ఇవ్వరు. వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఆధిపత్య పాప అయ్యి 2, 11లో ఉంటే వీరు చాలా రకాల వ్యాపారం కానీ ఉద్యోగాల్లో మారటం కానీ వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇబ్బంది ఇవ్వరు. ఇబ్బంది ఇచ్చిదంతా కేంద్రాలలోనే ఆధిపత్య పాపులు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆధిపత్య శుభులు మీ జన్మ లగ్నానికి ఆధిపత్య శుభులు ఎవరైతే ఉంటారో అది మీ లగ్నం ఏదైతే ఉందో ఆ లగ్నం వారు ఎక్కడ స్థితి పొందినా వెరీ గుడ్. శుభులు. ఇప్పుడు శుభులు అన్నప్పుడు వారు కూర్చున్న ప్లేస్కి శుభత్వం ఇస్తారు కదండి. అది 6 అయినా 8 అయినా 12 అయినా ఆ భావానికి శుభత్వం ఏర్పడి ఆ భావం నుండి అందుకునే చెడ్డ ఫలితాలు మారిపోయి మంచి ఫలితాలు అందుకుంటాం. ఆధిపత్య శుభులు. అందుకే ఎవరి జన్మ లగ్నం వారిదే, ఒకరికి కంపారిజన్ ఉండదు. మరి ఇలా ఉండి మీ జన్మజాత చక్రంలో చార్ట్ తీసుకోండి. మీ జన్మ లగ్నానికి లగ్న పంచమ భాగ్యాధిపతులను పక్కన పెట్టేయండి. చతుర్థ, సప్తమ, దశమాధిపతుల్ని పక్కన పెట్టండి. మిగతా గ్రహాలు ఆధిపత్య పాపత్వం వచ్చినవి ఏ భావాల్లో స్థితి పొందాయి ఆ భావం నుంచి మీకే తెలుస్తుంది మీరు ఏ స్ట్రగుల్ చేస్తున్నారో. ఈ గ్రహం ఉండడం వల్ల ఆధిపత్య పాపయ్యి స్ట్రగులింగ్ ఉంది. పరిహారం ఏంటి అన్నప్పుడు నిత్యం స్ట్రగుల్ చేస్తుందా అంటే ఆ గ్రహదశ వచ్చినప్పుడు ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఆ గ్రహ ఆరాధన, దేవత ఆరాధన చేసుకోవాలి. ఆ గ్రహ దేవత ఆరాధన చేసుకోవాలి. పరిహారం అంతే, అంతకన్నా చేసేది ఏమీ లేదు. ఈ గ్రహాలు ఇట్లా ఉన్నప్పుడు ఈ భావ ఫలితాలు ఇలా ఇస్తాయని చెప్పుకున్నాం. మరి ఈ గ్రహాల ఆధిపత్య శుభులు దృష్టి, ఆధిపత్య పాపులు దృష్టి ఎట్లా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.